ఇక మరొక ఇంపార్టెంట్ వార్త చూసి నేను కాల్స్ తీసుకుంటా, చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు. ఇక మూసీ ప్రాజెక్టు గత ప్రభుత్వానిదే, బీఆర్ఎస్ హయాంలోనే కార్పొరేషన్ ఏర్పాటు, రివర్ బెడ్ బఫర్ జోన్ బౌండరీల పైన రివ్యూ, ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తింపు, 50 మీటర్లట. అట్లే ఇందుకు సంబంధించి జీవో సైతం జారీ చేశారు. అప్పట్లోనే 8,480 అక్రమ కట్టడాల గుర్తింపు, వాటిని కూల్చేయాలని 2021లోని ఉత్తర్వులు, హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లకు సైతం ఆదేశాలు. ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అప్పటి మినిట్స్ వివరాలు వెల్లడంటూ, అప్పటి మినిట్స్ అంటే ఏమీ లేదు, యాక్చువల్ గా ఇది 2019లోనే మొదలైంది. దీని పేరు ఈవీడిఎం ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీని పేరు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది ఎప్పుడు మొదలైంది? 2019లోనే మొదలైంది. ఇది జిహెచ్ఎంసీలో ఉంటది, జిహెచ్ఎంసీ ఆధీనంలో ఉంటది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉండే ఈ ఈవీడిఎం ఏదైతే ఉందో అప్పుడే 2019లోనే మొదలు పెట్టిండ్రు. నేను నిన్న కూడా ఈటల రాజేందర్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగినా, రాజన్న మరి మీరైతే ఇవాళ ఈ కూల్చివేతలు అక్రమ కట్టడాలు అని మాట్లాడుతూ ఉన్నారు, మరి ఈవీడిఎం మొదలు పెట్టినాడు, మీరు ఎక్కడున్నారు? మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, 2019 ముచ్చట్టే కదా, సో ఆ టైంలో మంత్రిగా ఉన్నారు, మరి మీరు ఆనాడే చెప్పాలి కదా, మరి పేదల ఇల్లు కూల్చేయొద్దు, పేదల పక్షాన ఉండాలి మన ప్రభుత్వం అని చెప్పాలి కదా. సో అట్లా కాకుండా మరి ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదంటే, ఆనాడు లోపల మాట్లాడినాం, ఆయన చెప్పిన ముచ్చట నిన్న నా ఇంటర్వ్యూలా, ఆనాడు లోపల మాట్లాడినాం, ఇవాళ బయట మాట్లాడుతున్నాం అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే దీని పేరు మార్చి హైడ్రాగా మార్చిరు, అంతే. ఇది ఏదైతే ఉందో ఈ ఈవీడిఎం ని మార్చి హైడ్రాగా తీసుకొచ్చి దీనికి చట్టబద్ధత అని తెచ్చిరు, అంతే. చట్టబద్ధత తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి పూర్తి అధికారాలు రెవెన్యూ, ఇరిగేషన్, అట్లే మున్సిపల్, ఈ కార్పొరేషన్లకు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని కూడా పర్మిషన్లు ఒకే ఒకటి హైడ్రానే ఇచ్చేటట్టుగా, ఇక కూల్చివేతలకు కానీ అక్రమ కట్టడాలకు కానీ ఇవన్నిటి కూడా. అయితే వీళ్ళు చేయడానికి ఏం కారణం అంటే, ఈ కారణము బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్. అయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ను ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే 50 మీటర్లట, 50 మీటర్లు డిసైడ్ చేసిరట అప్పుడే. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2021లో 19 ఇది ముచ్చట ఈవీడిఎం మొదలుపెట్టింది, 21లో మాత్రం 50 మీటర్ల వరకు ఆ ఒడ్డు ఎక్కడి వరకు అయితే వస్తుందో దాన్ని బఫర్ జోన్ అని పెట్టిరట. ఇది ఎవరికి డిసైడ్ చేస్తారంటే ఇరిగేషన్ శాఖ డిసైడ్ చేస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, ఎఫ్టిఎల్ ఆ చెరువు కానీ, ఆ నాలా కానీ, లేకపోతే ఆ వాగు కానీ, నది కానీ ఎక్కడి వరకు అయితే పొంగుతుందో, ఎక్కడి వరకు అయితే వస్తుందో, ఫైనల్ గా మత్తడి దుంకేదాకా ఉండేదాన్ని ఎఫ్టిఎల్ అంటారు. నీళ్లు ఫిల్ అయిపోయి అవతల పడేదాన్ని ఎఫ్టిఎల్ అంటారు. దాని తర్వాత కూడా 50 మీటర్ల దాకా 2021లోనే వాళ్ళు ఫైనల్ చేసిరట ఇది బఫర్ జోన్ అని చెప్పి. సో అందుకోసమే ఆనాడు తీసుకొచ్చిందే తప్ప ఇలా మాది కాదు ఈ ప్రాజెక్ట్ అని చెప్తూ మూసీ సుందరీకరణ కానీ, ఇంతకుముందే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి డెవలప్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆనాడే కూల్చివేతల గురించి కేసీఆర్ మాట్లాడినని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, ఇగో 50 మీటర్లు డిసైడ్ చేసింది మీరే, ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు, సామాన్యులను ఆగం చేస్తా ఉన్నారని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా కేటీఆర్ మాట్లాడినా, హరీష్ మాట్లాడినా, ఈటల రాజేందర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మరి గత ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన నిర్ణయాలే కదా ఇవన్నీ కూడా, ఆ తీర్మానాలే కదా. అందుకే ఆ మినిట్స్ కాపీని ఇలా బయట పెడతా అని చెప్పి అంటా ఉన్నారు. సో అందుకోసమే వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా తప్ప ఎక్కడ కూడా కొత్తది కాదు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో అదేనట ఇది. ఆ నిర్ణయం కూడా బీఆర్ఎస్ హయాంలోనే కూల్చివేతలకు నిర్ణయం జరిగింది, ఇప్పుడు కాదు, ఇప్పుడు చేసేది కాదు ఇది. ఇక మంత్రి హోదాలో కేటీఆర్ 2018 నుంచి 20 వరకు చాలా మీటింగ్లకు హాజరైందంటే అప్పుడే అది డిసైడ్ అయిపోయిందని చెప్పడానికి తన ప్రయత్నం చేస్తా ఉన్నాడు.